ఈ రోజు వచ్చి మనకి గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్ గా ఉంది. అలాగే బ్రెంట్ క్రూడ్ కూడా 78 నుండి 76 కి వచ్చింది. యుఎస్ ఇరాన్ మధ్య చిన్న చిన్న జరుగుతున్నాయి, అంటే ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూనే ఉన్నారు. ప్రస్తుతానికైతే మనకు బ్రెంట్ క్రూడ్ అయితే 78 నుండి 76 కి వచ్చింది. దానికి కారణం ఏంటంటే స్టేట్ ఆఫ్ హార్మోజ్ వద్ద ఎలాంటి ప్రాబ్లం లేదు. సో అక్కడ మనకి ప్రాబ్లం రానంత వరకు వాళ్ళు ఎంత యుద్ధం చేసుకున్నా మనకి ఎలాంటి పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు. అలాగే ఈ యుద్ధం మళ్ళీ జరుగుతుంది కాబట్టి యుఎస్ ఫెడ్ వాళ్ళ వడ్డీ రేట్ల గురించి మళ్ళీ టాపిక్ నడుస్తుంది. వాళ్ళు వడ్డీ రేటు ఖచ్చితంగా పెంచుతారేమో అని చెప్పి. మరి ట్రంప్కు మరి వాళ్ళ దేశం గురించి ఎలాంటి ఇది లేనట్టుంది. ఆయన సంపాదించుకుంటే సాగుకుంటాడు, మేబీ అర్థం కావట్లేదు. ఆ, ఆయన విషయం ఆయనలేండి. ఇంకా మన విషయానికి వచ్చేస్తే ఎఫ్ఐఎస్ నిన్న 500 కోట్ల దాకా అమ్మారు. అమ్మింది చిన్న అమౌంట్, బట్ అమ్మారు. మరి దాని యొక్క రియాక్షన్ ఏమైనా ఈరోజు ఉంటుందేమో చూడాలి. అలాగే టీసీఎస్ ఫలితాలు వచ్చాయి. అవి చూడడానికి బాగానే ఉన్నాయి, బట్ ఈ మధ్య రియల్స్ కంటే వాటి గైడెన్స్ మీద ఎక్కువగా స్టాక్స్ మూవ్ అవుతున్నాయి. చూద్దాం. ప్రస్తుతానికి అయితే మనకి బ్రెంట్ క్రూడ్ పాజిటివ్గా ఉంది, గిఫ్ట్ నిఫ్టీ కూడా పాజిటివ్గా ఉంది. ఈ రోజు మరి మార్కెట్ ఎలా ఓపెన్ అవుతుంది, ఎలా సెషన్ అవుతుంది, ఎలా క్లోజ్ అవుతుందో చూద్దాం. ఈవినింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.